ఇదేంటి ఐస్ క్రీమ్ అనుకుంటున్నారేమో, కాదు వెన్న తీస్తున్నాను అనమాట నేను. ఇక మా ఇంట్లో ఒక 15 డేస్ నుంచి పాల మీద ఉన్న మీగడ మా మమ్మీ మొత్తం తీసి ఒక గిన్నెలో వేశారు. 15 డేస్ తర్వాత ఆ మీగడ తీసిన పాలన్నీ మరగబెట్టి తోడేశారనమాట. ఇప్పుడు దాన్ని మంచిగా గెడ్డ కట్టింది, అదంతా వెన్న పోసి చేస్తున్నాను. వెన్న చేసిన తర్వాత దాన్ని నెయ్యిలా కూడా చేస్తాను అనమాట. ఆల్రెడీ ఫస్ట్ కొంచెం తీసేసాను, చూడండి. ఇదిగోండి, ఇంత వెన్న వచ్చింది, చాలా మంచిగా గట్టిగా ముద్దలాగా. ఇది మంచిగా రావాలంటే కొన్ని కూలింగ్ వాటర్ వేసుకోవాలన్నమాట, ఫ్రిడ్జ్లో పెట్టి. అప్పుడైతే మంచిగా వెన్న ముద్దలాగా వస్తుంది. మిక్సీలో పట్టగానే కూలింగ్ వాటర్ అయితేనే బెటర్ అనమాట, దగ్గరగా మంచిగా ముద్దలా ఇస్తుంది మనకి వెన్ననే. మిక్సీ పట్టాక ఇలా వస్తుంది అనమాట, ముద్దలా. చూసారా ఎంత బాగా వచ్చిందో వెన్న. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకుని మంచిగా స్టవ్ మీద పెట్టి నెయ్యి చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. ఇంట్లో చేసిన నెయ్యి కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది.